ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుండి చదువుతాం. ఎవరైనా చదవండి నాకు. పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నడిపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను, గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు వలె అంజూరపు కాయలు రోలినట్లు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమి మీద రాలెను, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె ఉండెను, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను, భూరాజులను ఖనులను శాస్త్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును స్వతంత్రుడును వచ్చింది. గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వచ్చింది. చంద్రుడు నక్షత్రాలు మారిపోతాయి, భూమి చుట్టబడుతుంది, భూరాజుల అధిపతులు పారిపోతారు, అల్లకల్లోలం. ఆ రోజున జనులు ప్రలాపిస్తారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. యెహోవా భూమిని గజగజ వణికించలేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుష్యులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదులు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికించలేసినప్పుడు ఆ భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండ గుహలలో బండపీఠలలో దూరవలనని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తమ నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుడి లక్ష్య పెట్టకమో. ఏమంట భూమిని దేవుడు ఏం చేస్తాడటండి? గజ 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 వణికింపజేస్తాడు. భూకంపం వస్తేనే వణుకుద్ది, పారిపోతారు జనం. కాబట్టి చిన్న భూకంపం రెక్టర్ స్కేల్ మీద 7.9 వస్తేనే దడ. భూమిని గజ 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 గజలాడినప్పుడు ఎక్కడ నిలబడతావు నువ్వు? పారిపోతారంట. అక్కడికి పోతామా ఇక్కడికి పోతామా, కొండ కిందకి వెళ్దామని కొండ కిందకి వెళ్తే కొండ వెళ్ళిపోతాంట పక్కకి. కొండ 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 అని పరిగెడతారు కదండి. ఆ కొండ దగ్గర కూర్చుంటే కొండ పక్క వెళ్ళిపోద్దంట, నువ్వు బయట కొంటావు. ఎక్కడ దాక్కుంటావు? భయంకరమైన తనం అది, గొర్రె పిల్ల ఉగ్రతనం. ఆ రోజు తాము పూజించుకునేందుకు చేసుకున్న బంగారు వెండి విగ్రహాలను దీన్ని నమ్ముకొని యేసుప్రభుడు వదులుకున్నాను, నన్ను రక్షించకుండా ఎందుకు మరి ఎలుకలకు గబ్బిలాలకు పడేస్తాడు తీసుకెళ్ళి. ఇవాళ దేవుడు అని పూజించిన వాటిని ఎవరు నీకు సహాయం చేయలేరు, ఎవరు నిన్ను కాపాడలేరు. ఆ భయంకరమైన ఉగ్రతను తప్పించుకోవడానికే ఈ కలవరి ఉద్యమ సభలండి. ఏదో మీకు కొంచెం జోలపాట పాడి మీ బాధల కష్టాలు తీర్చేసి మిమ్మల్ని పంపించడానికి కాదు. మీరు నిత్య నరకానికి పోకూడదు. దేవుని ఉగ్రతనాన్ని ఎదుర్కోవాలి. ఈ లోకంలో సమాధానం కలిగి జీవించాలి. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘంలో ఉండాలి. పరలోక రాజ్యంలో యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఆనందించేవారిగా ఉండాలి. ప్రభువును నమ్మిన వారికి పరలోక రాజ్యం అండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, మీ కొరకై సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పబోతున్నాడు. ఈ రోజు నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు కదా. నీ భార్య నేర్పిస్తున్నావు, భర్త నేర్పిస్తున్నావు, బిడ్డలు నేర్పిస్తున్నావు, తాగుతున్నావు, తందరాలు చెప్తున్నావు, నాకు ఎదురు లేదంటున్నావు, నువ్వే దేవుడు నేడుతున్నావు, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. నీకోస గతి ఉందండి. రేపు ప్రభు అంటాడంట, శపితమైన వారలారా అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండానికి పొండి అంటాడు. రండి అంటారు, పొండి. మీకోసం కాదు సిద్ధపరిచింది నేను పరలోకం, మన నరకం.
మీకోసం కాదు నేను అగ్నిగుండం సిద్ధపరిచింది, అపవాదికి, సాతానికి, దాన్ని వెంబడించిన నరకదూతలకి. కానీ నువ్వు సాతాను మాట వింటున్నావు, నువ్వు సాతాను ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు, సాతాన్ని సంతోష పెడుతున్నావు, నీ శరీరాన్ని, దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. కాబట్టి పో సాతానుతో పో. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ ఏడ్పు పళ్ళు కొడుకుంటుంటది. యుగాలు తరాలు అక్కడ ఏడుస్తూ ఉండాల్సిందే. పోతావా? లేక ఈరోజు నా శాంతి నీకు ఇస్తాను, నా సమాధానం నీకు ఇస్తాను, నా రాజ్య వారసులుగా నేను చేసుకుంటాను, నేను సిద్ధపరిచిన పరలోకంలో నేను ఉంచుకుంటాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నువ్వు సిద్ధపడి ఉండు, నువ్వు నా కోసం కనిపెట్టు, నువ్వు సహించుకో, ఓర్చుకో, నా వైపు చూడు, నన్ను అడుగు. నీ కష్టంలో నేను సహాయం చేస్తా, నీ వ్యాధిలో నేను సహాయం చేస్తా, నీ బాధలో నేను సహాయం చేస్తా. నీవు శత్రువుల మధ్య బతుకుతున్నప్పటికీ నీకు సమాధానం ఇస్తాను. నీ చుట్టూ వాళ్ళు భయంకరమైన వ్యక్తులైనప్పటికీ నువ్వు సంతోషంగా ఉండేటట్టు చేస్తాను. నా వైపు చూడు అన్న ప్రభు మాట వింటావా? ప్రభువుకు సమర్పించుకుంటావా? ప్రభువుకు సమర్పించుకుంటే, ఈరోజు ప్రభువుకు సమర్పించుకుంటే రేపు ఏడవలసిన పని లేదు. ఈరోజు నువ్వు నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే రేపు గుండె బాదుకోవాలి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి చెప్పలేదండి, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ తప్పక ఆయన వస్తాడు. నువ్వెప్పుడు చస్తావో తెలియదు. ఆయన వచ్చినా మనం చచ్చినా మనం పరలోకంలో ఉండాలన్నదే క్రైస్తవ భక్తి యొక్క సారం. భూలోకంలో బుద్ధి కొరకు కాదు యేసుప్రభుని వెంబడించేది, భూలోకంలో అందరూ మనకు లోబడతారని కాదు యేసుప్రభుకు లోబడేది. మనం ఎటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా, ఎంతమందిని విసిగిస్తున్నా, ఎంతమందిని నేడిపిస్తున్నా, ఎన్ని రకాలైన బాధల్ని ఎదుర్కోవాల్సి వచ్చినా యేసయ్యను నమ్మిన నీకు సమాధానం ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు ప్రశాంతంగా ఉండగలుగుతావు అన్నది క్రైస్తవ భక్తి సారం. అట్టి భక్తిని మీరందరూ సంపాదించుకోవాలి. అట్టి భక్తి కలిగి మన ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి అన్నదే ఈ కూటాల యొక్క సారం అండి. నీవే స్థితిలో ఉన్నా, సాతాను ఉడిలో నిద్రపోతున్న పరిస్థితుల్లో ఉంటే మేలుకో. నీవు నీ ఇంటి వారికి తలపోటుగా, వేదనకరంగా బ్రతుకుతున్న వ్యక్తివైతే నీ జీవితాన్ని ఈ రోజున మార్చుకో. నీ చేత కాకపోతే యేసయ్యను అడుగు, ప్రభువా నాకు సహాయం చేయ, ఈ సారాయి నేను తాకుండా, ఈ వేష సాంగత్యం నుంచి నేను విడుదల పొందాలి, నేను ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు అని ప్రభువుని అడుగు. ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఒక విషయం చెప్పి ముగిస్తున్నాను. ఎప్పుడైనా ప్రభు క్షమిస్తాడు కదండి, ఎప్పుడైనా క్షమిస్తాడు కదండి. ఉదాహరణకు మా నాన్నగారు 40 సంవత్సరాల వయసు అప్పుడు మారాడు, నేను 18 సంవత్సరాల వయసు అప్పుడు మారాడు. నన్ను మార్చిన ప్రభువే మా నాన్నను మార్చాడు, మా నాన్నను మార్చిన ప్రభువే నన్ను మార్చాడు. కానీ నేను దేవుడి కొరకు వాడబడుతున్న విధానం వేరు, మా నాన్న వాడబడిన విధానం వేరు. నన్ను బైబిల్ కాలేజీకి పంపుతా అన్నాడు. రేయ్, నా జీవితం అంతా పాడు చేసుకున్నాను రా, యవనకాలం అంతా. నిన్ను యవనకాలంలోనే ప్రభు సమర్పిస్తున్నాను. నేను చేయాల్సిన సేవ, నువ్వు చేయాల్సిన సేవ, మొత్తం సేవ నువ్వు చేయరా, నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీ వనకాలంలో ప్రభుని నమ్ముకున్నావు అని నన్ను చెప్పి పంపించారు బైబిల్ కాలేజీలో. జ్ఞాపకం ఉంది. ఒకవేళ మీరెవరైనా అవునండి మేము కూడా మారుతామండి, ఒక 10 ఏళ్ళ అయ్యాక మారుతామండి, లేక టీవీ వచ్చాక మారుతామండి, ఇంకా ఎయిడ్స్ రాలేదండి, ఎయిడ్స్ వచ్చాక అప్పుడు మారుతామండి. ఏంటండి ఇప్పుడు బస్తాను మాకేం కష్టాలు ఏం లేవండి, బాగున్నాయి, అంత హాయిగా ఉన్నాం, మేము భార్య భర్తలు గొడవ పెట్టుకోవట్లేదు, బాగానే ఉన్నాం, గొడవలు వచ్చినప్పుడు మారుతానులేండి. ఏంటండి సమస్య వచ్చినప్పుడు మారుతానులేండి అంటారేమో. మీరు పాపములోనే కొనసాగితే ప్రభువు క్షమించిన తర్వాత, లేక ప్రభు యొక్క సత్యాన్ని ఎరిగిన తర్వాత తప్పు చేసిన వాళ్ళకి ప్రతిఫలం అనుభవించాలి. చూసారండి, నేను 18 ఏళ్లకు మారాను కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి దేవుని కోసం బతుకుతున్నా, 30 సంవత్సరాల నుంచి సంపూర్ణ సేవలో దేవుని నామాన్ని మహింపరుస్తున్నా, ప్రత్యేకమైన సేవలో. ఒకవేళ నేను 40 ఏళ్లకు మారుంటే ఈ పాటికి నేను సిగరెట్లు తాగి దేహాన్నంతా పాడు చేసుకుని ఉంటే, 60 ఏళ్ళ ముసలాడు చండాలు జీవితం అంతా పాడు చేసుకున్నాను, ఇప్పుడే ప్రభువుని నమ్ముకున్నాను,
షుగరు, నేను గట్టిగా మాట్లాడలేను. యేసయ్య కొరకు బతకాలని ఆశపడుతున్నాను. ఏంటండి, శ్రేష్టమైన జీవితం అంతా సాధారణకి ఇచ్చేసుకొని మంచి యవనమంతా పాపంలో గడిపేసుకొని ముసలుడు పోయిన తర్వాత సేవ చేసేది. వడుచప్పుడు ప్రారంభించి ముసలుడు దాకా చేస్తా, బతుకు దాకా చేస్తా. ఇప్పుడు నేను చేసే ప్రార్థన ఊపిరి ఉన్నంత వరకు దేవుని సేవ చేయాలి. మీలో కొంతమంది మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దావీదు పాపం చేసినప్పుడు అండి దేవుడు క్షమించాడు, కానీ 1 సంవత్సరం దాచిపెట్టాడు ఆ పాపాన్ని. ఎంతకాలం దాచిపెట్టాడు? బెత్షెబా వచ్చి నేను గర్భవతిని అయ్యాను అని చెప్పే వరకు దాచిపెట్టాడు. చెప్పిన తర్వాత కూడా ఆమె భర్తను చంపించి దాన్ని కప్పడానికి ప్రయత్నించాడు. బిడ్డ పుట్టే వరకు దాచిపెట్టాడు. ఈ లోపల పాపపు వేర్లు భూలోకి వెళ్ళిపోయినాయి. తర్వాత ప్రభు తప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు, క్షమించాడు, కొట్టేశాడు పాపాన్ని. కానీ వేర్లు ఉన్నాయి. ఆ వేర్ల వలన దావీదు ఎంత బాధపడ్డాడు తెలుసా? తాను చేసిన పాపం తన కుమారులు చేశారు. తన పాపం వల్ల దేవుని నామానికి సిగ్గొచ్చింది. తను ఎలాగ వ్యభిచారం చేశాడు, అలాగే తన బిడ్డలు వ్యభిచారం చేస్తుంటే చూసి కుళ్ళి ఏడ్చాడు. తన పాపం వల్ల బిడ్డలందరూ ఎదిగిపోయిన బిడ్డలు లోబడలేదు. దావీదు పిల్లలందరూ కూడా ఐక్యత లేదు. అన్నదమ్ములు ఒకళ్ళొకళ్ళు చంపుకున్నారు, ఒకరితో ఒకళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు. దావీదు కుటుంబం అంతా మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలను పట్టుకురాలేదు. కారణం తాను పాపాన్ని దాచాడు. దయచేసి ఒకవేళ నువ్వు తాగుతున్నావు అన్న సంగతి ఇంకెవరికి తెలియదేమో. నువ్వు అప్పుడే 1 సంవత్సరం నుంచి తాగుతున్నావు. నీ పెద్ద సూర్యుడు ఎవడో లేడు, నీ పెద్ద వీరుడు ఎవడో లేడు, నేను తాగానంటే ఎవరికి తెలియదు అన్నట్టు వెర్రవీగుతున్నావు. నీ పాపపు రూట్ కిందకి వెళ్ళిపోతుంది, వేరు కిందకి వెళ్ళిపోతుంది. నువ్వు రేపొద్దున మారినా కూడా దాని పరివర్షణ నువ్వు అనుభవిస్తావు. పాపం దాయకండి. పాపం అని తెలిసిన తర్వాత కొనసాగండి. నువ్వు చేసిన తప్పు అని తెలిసిన తర్వాత ఇంకా తప్పులో ఉండకండి. ఇదే అనుకూలమైన సమయము. యేసు ప్రభు వచ్చినప్పుడు చూసుకుంటాను, నేను చచ్చినప్పుడు చూసుకుంటాను, లేక నాకు కష్టం వచ్చినప్పుడు చూసుకుంటాను అంటే కాదండి. నీ క్షేమ దినములందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ దేహాన్ని పాడు చేసేదాన్ని తీసిపడే. అప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది, అప్పుడు నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఈ రాత్రి యేసు ప్రభు నామాన్ని ధరించి బాప్తిసం పొంది దేవుని బిడ్డలను చెప్పుకుంటూ ఇంకా ఎవరికీ తెలియకుండా ఏదో ఒక పాపములో ఉన్న వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ పాపం ఇంకా ముదరలేదు, కానీ అది ముదురుద్ది. వేటగాడు ఒకడు వేటకెళ్ళి ఒక పులిని వేటాడాడు. ఒక పులి పిల్ల పక్కనే ఉంటే దాన్ని చూసి చిన్న పిల్లిపిల్లలాగా ఉంటే అందంగా ఉంది కదా, దాన్ని ఎందుకు చంపడం తెచ్చేసుకున్నాడు. ఎవరో పక్కలో చెప్పారయ్యా, పులిపిల్లయ్యా, ఎంతైనా పులిపిల్ల అంట, పర్వాలేదు చిన్నపిల్లే కదా అని వాళ్ళ పిల్లడికి ఇచ్చి పెంచుతున్నాడు, పాలు పోసి పెంచుతున్నాడు. ఆ పులిపిల్ల పెద్దవుతుంది చెప్తున్నారయ్యా, పులి పెద్దదవుతుందయ్యా, జాగ్రత్త అయ్యా, పర్వాలేదు మా పులి పాలే తాగుద్ది, నేను చెప్పినట్టు అంటున్నాడు. పెద్దదైపోయింది అది. ఒకరోజు వాళ్ళ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడ్డాడు. కింద పడేటప్పటికి అలవాటైన పెట్టి డాకులాగా ఉన్న ఈ పులి ఆ పిల్లోడి గాయాన్ని నాకిందట. నాకంగానే దానికి వచ్చింది అసలు ఒరిజినల్ బుద్ధి. అరే నేను ఎంతకాలం తాగింది పాల, నేను తాగాల్సింది రక్తమా? ఆ రక్తం టేస్ట్ చూడగానే దాని ఒరిజినల్ బుద్ధి బయటపడింది. అంతవరకు ఏం చేయదనుకున్నది, ఆ పిల్లోని లటకలు పట్టుకొని మొత్తం రక్తం పీల్చుకొని చంపేసింది. నువ్వు అలా పాలు పోసి పెంచుతున్నట్టు పాపాన్ని పెంచుతున్నావేమో. చిన్న పాపమే కదా, నేను చెప్పినట్టు తింటాను, కావాలంటే తాగుతాను, వద్దంటే మానేస్తాను, నాకు అంత బానిసనేం కాదు, కావాల్సినప్పుడు సిగరెట్ తాగుతాను, అక్కర్లేదు అంటే మానేస్తాను అని చెప్పాను. నేను కొరడికి ఎంతప్పుడు అక్కడ సిగరెట్ తాగుతాను, అదేంటే జల్దాగా ఎప్పుడన్నా సరదాగా అక్కడ తాగుతాను అయితే పడేస్తాను. దానికైనా నేను నాకు అలా అడ్డుపడిపోయాడు. 1 సంవత్సరం అయ్యాక అతనే చెప్పాడు, అయ్యా నేను సిగరెట్ కావలసిన అలవాటు పడిపోయాను, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయి. ఇవాళ నువ్వు సరదాగా తీసుకున్న పాపం రేపు అది నీ పీకి పట్టుకుంటుంది. రేపు నిన్ను పీల్చిపెట్టాడు చిండాడు. ఇక్కడ ఎవరైనా సరే తెలిసి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, చిన్న పాపమో పెద్ద పాపమో, ప్రభు బిడ్డవయ్యారని నీవు శోధన తట్టుకోలేక, శ్రమను తట్టుకోలేక తప్పుడు మార్గాలు షార్ట్ కట్స్ ఎదుగుతున్నావేమో, అల్పకాల పాపభోగాన్ని ఆశిస్తున్నావేమో. యేసు ప్రభు ఈ రాత్రిని హెచ్చరిస్తున్నాడు. ఒకరోజు ఉగ్రత దినం రాబోతూ ఉంది. ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలంటే
ఈ లోకంలో యేసుక్రీస్తు కొరకు సమాధానంగా శాంతి కలిగి బ్రతకాలంటే ఇప్పుడే దేవునితో సమాధానపడండి. మీ హృదయంలో ఉన్న పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకోనండి. ఇప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం. నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, నేను ఇష్టం వచ్చినట్టు బతికి వ్యాధులు తెచ్చుకున్నాను, జబ్బులు తెచ్చుకున్నాను, అప్పుల్లో పడిపోయాను, అవస్థలు పడుతున్నాను, బతకలేకపోతున్నానయ్యా. నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలయ్యా, నాకు సమాధానం కావాలేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ సమస్యలను ఆయన పరిష్కరిస్తాడు, నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. నిర్లక్ష్యంగా ఉండొద్దు, పాపంలో కొనసాగొద్దు. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రభువు రాకడ సమయం భయంకరమైన దినమది. ఆ ఉగ్రత దినం తప్పించుకోవాలంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం. ఎలా ఉంది నీ జీవితం? ఒకసారి పరిశీలించుకో. సమాధానం ఉందా? నెమ్మది ఉందా? తృప్తి ఉందా? బాధలు వేదనలు కృంగిపోతున్నావా? సాతానుకు లోబడిపోతున్నావా? ఒక్కసారి ప్రభుతో చెప్పు, అలసిపోయానయ్యా, విసిగిపోయానయ్యా, సహాయం చేయి తండ్రి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. పాట వింటుండగా హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధున ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ ఆవరణలో నీ వైపు చేతులు చాచిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నీ శాంతి మాకివ్వయ్యా, నీ సమాధానం మాకివ్వయ్యా. నీవు సంపాదించిన జయ జీవితం మాకు దయచేయ్యా. ఈ పాప లోకంలో, ఈ పాప శరీరంలో, ఈ సాతాను యొక్క అధికారంలో ఈ లోకం నాశనమైపోతుంది. ఇలాంటి లోకంలో మమ్మల్ని నీ సాక్షులుగా నిలబెట్టయ్యా, పరిశుద్ధులుగా నిలబెట్టయ్యా. వక్ర జనం మధ్య జ్యోతులుగా నిలబెట్టిన ఆయన ప్రతి ఒక్కరిని కడుగు, ప్రతి ఒక్కరిని దర్శించు. రొమ్ము కొట్టుకొని ప్రలాపించే ఆ భయంకరమైన దినమున ఉగ్రత పాలవ్వకుండా ఈరోజే మా గుండెలు బాదుకొని, మా పాపాలు ఒప్పుకొని, నిన్ను మా రక్షకుడిగా స్వీకరించి మా స్థలాలకు వెళ్తున్నామయ్యా. మాతో ఉండయ్యా. నీ వైపు చూస్తూ ప్రతి శోధన జయించడానికి సహాయం చేయి తండ్రి. బ్రతుకు భారముగా కాక బ్రతుకు ప్రభువుతో బ్రతకటమని, ఆనందంతో ఎగరటమని మేము అనుభవపూర్వకంగా రుచి చూడటకు సహాయం చేయి. నీ సమాధానముతో మా స్థలాలకు పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక.
ఆమేన్.